పాకిస్తాన్ వైపు నుంచి వార్తలండి. వాళ్ళు ఒక భీకరమైన సమ్మర్ క్రైసిస్లో ఉన్నారు. ఇంకొక 90 రోజులు మాత్రమే వాటర్ స్టోరేజ్ అనేది ఉంది. తరువాత మాకు విపరీతమైన కరువు, మా చుట్టుపక్కల ఉండే గ్రామాలు నగరాలంతా కూడా నీటి కొరతతో అష్ట కష్టాలు పడబోతున్నారు. కానీ ప్రపంచము మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఇది ఎవరు? రానా సనావుల్లా అనబడే ఒక వ్యక్తి. ఇతను ఎవరు అంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి యొక్క చీఫ్ అడ్వైజర్. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాడు. చాలా పెద్ద లెవెల్లో భారత్ మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఒకవేళ వాళ్ళు ఈ చీనబ్ రివర్, మిత్రులు అడుగుతూ ఉంటారు ఈ చీనబ్ బ్రిడ్జ్ ఒకసారైనా వెళదాము అని. పరిస్థితులు అంత అనుకూలంగా లేదు ఫ్రెండ్స్, అందువల్లే వెయిటింగ్. మీకు ఆ టైంలో విపరీతమైన మంచు అన్నారు, తరువాత ఆపరేషన్ సింధూర్ అన్నారు. ఇవాళ పాకిస్తాన్ వాడు ఏం మాట్లాడుతున్నాడంటే ఒకవేళ ఈ చీనబ్ రివర్ వద్ద ఉండే బాగ్లీహార్ అనబడే డ్యామ్, సో దీనిని భారత్ ఆపకపోతే సో మేము చీనబ్ రివర్ వద్ద ఉండే ఈ డ్యాముపై దాడులు చేస్తాము. ఏమండి, మీకు పహల్గామ్ దాడులు జరిగాక ఫస్ట్ యానివర్సరీ మొన్న అయ్యింది కదా, ఏప్రిల్ 22. మీకు 23వ తారీఖు 2025 23వ తారీఖు మనము ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసాం. మీకు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఈ చీనబ్ రివర్ వద్ద ఉండే ఈ డ్యామ్ని మనం తెరవలేదు. సో ఇప్పుడు పాకిస్తాన్ తీవ్ర స్థాయిలో వాటర్ క్రైసిస్లో ఉన్నారు. మీరు ఏం చేస్తారంటే, మామూలుగా మోదీ లాంటి నాయకులు వీళ్ళని మీరు బెదిరించారు అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారో తెలుసు కదా. చీనబ్ రివర్ డ్యామ్ వద్ద ఉండే గేట్స్ కాదు, దాని చుట్టుపక్కల ఉండే కొత్త కొత్త డ్యామ్స్, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అన్ని గేట్లు మూసేయండి అంటారు. మీరేం చేయాలండి? వాళ్ళ రైతులు వాళ్ళ రిప్రజెంటేషన్ని భారత్ పంపడము, లేదా మోదీ గారిని అడగడం, అయ్యా ఎవరో ఎక్కడో తప్పు చేస్తే దానికి మేము రైతులం, మేము ఎందుకు ఇబ్బంది పడాలి, దయచేసి చీనబ్ రివర్ వద్ద ఉండే డ్యామ్ని తెరవండి, మాకు ఇక్కడ నీరు లేకుండా రైతులము కష్టపడుతున్నాము అంటే ఆలోచిస్తాం. అది విడిచిపెట్టి మనల్ని బెదిరించారు అనుకోండి, వాడు ఏమంటాడు, చీనబ్ రివర్ ఆ డ్యామ్ మీద దాడులు చేస్తాడంట. మీకు వాళ్ళ మినిస్టర్లు ఏం మాట్లాడతారండి, ఒకవేళ భారత్ ఈ సింధు నది యొక్క నీరు మనకు విడుదల చెయ్యకపోతే అక్కడ నీరు కాదు కదా రక్తము పారుతుంది. ఇదేదో తెలుగు సినిమా డైలాగుల్లాగా. సో మనమేమంటామండి, నీరు రక్తము ఒక్కసారిగా ప్రవహించలేదు కాబట్టి మేము రక్తాన్నే కోరుకుంటున్నాము, ఇదే ఆపరేషన్ సింధూర్ అన్నామా? జరిగిందా? సో నువ్వు నన్ను ఛాలెంజ్ చేసావు అనుకో, నీకు అంత కెపాసిటీ లేదు, నీకు అంత శక్తి లేదు, నువ్వు చెయ్యలేవు. అలాంటప్పుడు శరణు కోరాలి. అది విడిచిపెట్టి ఒక టీవీ ఛానల్లో కూర్చొని మేము చీనబ్ రివర్పై, చీనబ్ డ్యాముపై ఇలాగ మేము దాడులు చేస్తాము, అప్పుడు భారత్కి మేము ఏమిటో తెలుస్తుంది అంటే నువ్వు చెయ్యగలవా? ఇప్పుడు ఏమైంది, కీరు అంటారు, క్వార్ అంటారు, ఇవన్నీ ఏంటండి? చీనబ్ రివర్కి అటువైపు ఉండే కొత్త ప్రాజెక్టులు. సో 1 ఇయర్లో మనం అనౌన్స్ చేసిన ప్రాజెక్టులు వరుస పెట్టి చేస్తూ పోతూ ఉంటాం. సో నువ్వు బెదిరిస్తావు, ప్రగల్భాలు పలుకుతావు, మేము మాట్లాడక్కర్లేదు, ఏం చెయ్యాలో యూ వాక్ ద టాక్, చెప్పేవో చేస్తావు. సో భారత్ యొక్క తీరు అలా ఉంటుంది. ఈ మోదీ పెద్ద పెద్ద ప్రకటనలు కాదు, పని. మీరు ప్రాజెక్టులు మొదలు పెట్టండి, ఎవడు అడ్డుకుంటాడో చూద్దాం. ఇవాళ పరిస్థితి ఏంటో చెప్పమంటారా? ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇక్కడికి వెళ్ళి భారత్ను ఆపండి అన్నారు. సో మీకు మొత్తం రూల్స్ ప్రకారం, వెస్టర్న్ రివర్స్ వైపు ఉండే రూల్స్ ప్రకారము భారత్ ఈ ప్రాజెక్టులను నిర్మించవచ్చు. వాళ్ళ హైడ్రో ప్రాజెక్టులు ఎక్కడైనా కూడా ఈ నదులపై వాళ్ళు కన్స్ట్రక్షన్ చెయ్యవచ్చు. వాళ్ళ దేశము, వాళ్ళ ఇన్ఫ్రా. ఎందుకంటే మీకు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎన్నో గ్రామాలు ఉంటాయి ఫ్రెండ్స్, అక్కడ ఇవాళ కూడా చాలా డీప్గా ఉంటారు, కొండల మీద ఉంటారు. సో అక్కడ పవర్ సప్లై అనేది ముఖ్యం. సో ఈ డ్యాముల ద్వారానే, ఈ రివర్ల ద్వారానే మనం ఇలాగా హైడ్రో ప్రాజెక్టులు అనేవి నిర్మిస్తాం. సో నా దేశానికి ఏది కావాలో నేను చేస్తున్నాను, అంతే కదా. సో దీన్ని ఆపడము కుదరదు అని చెప్పి వాళ్ళు చెప్పేశారు, ఇంటర్నేషనల్ కోర్టు చెప్పింది.
ఇక వరల్డ్ బ్యాంక్ మేము ఒక మీడియేషనే చెయ్యగలం, అంతేగాని వెళ్ళి భారత్ను ఆపరు. ఇప్పుడు పాకిస్తానా ఇండియానా అంటే మీకు ఇలా అమెరికా లాంటి దేశాలు సానుభూతి చూపించగలరు, కుట్రలు పన్నగలరు, పాకిస్తాన్కి సపోర్టుగా మాట్లాడి ఆ తీవ్రవాదులను వాడుకోగలరండి. అంతే తప్ప మీరు భారత్ను ఛాలెంజ్ చేయలేరు కదా. కుదురుతుందా? కుదరదు. సో ఈ పరిస్థితిలో వీళ్ళు అమెరికా దగ్గరికి వెళ్ళారు, ట్రంప్ గారికి చెప్పారు ఇలాగ ఇండస్ వాటర్ ట్రీటీని రివైవ్ చేయమనండి. వాళ్ళు మొత్తము డ్యామ్లను ఆపేస్తున్నారు. నువ్వు నన్ను బెదిరించావనుకో ఒక 2 గేట్లు తెరిచి ఉంచాం పర్వాలేదు అంటాం. ఇవాళ మోదీ ఏం చేస్తాడు? 4 గేట్లు మూసి వెయ్యండి రా చావని. నో మెర్సీ. ఇక్కడ యుద్ధంలో నో మెర్సీ అండి. అసలు చూడం. ఎందుకు అంటే నువ్వు తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నప్పుడు, అమాయకపు జనాలను పొట్టన పెట్టుకున్నప్పుడు నీ విషయంలో నా కనికరం ఏంటి? సమస్య లేదు. కాబట్టి టోటల్ డ్యాములు అందులో ఉండే గేట్లు మొత్తం మూసివేసేస్తున్నారు. సో ఇప్పుడు మీకు ఇంత పెద్ద క్రైసిస్ కదా. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఇది మాట్లాడాడు, నథింగ్ డూయింగ్. యూకేకి వెళ్ళారు, ఇక యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి దీని విషయంలో మాట్లాడితే మనం ఏం చేసామో చెప్పమంటారా? మీకు యునైటెడ్ నేషన్స్ సంబంధించిన కార్యాలయాన్ని మూసివేసి ముందు మీరు వెళ్ళిపోండ్రా ఇక్కడి నుంచి. ఎప్పుడో నెహ్రూ అతను చేసిన కుట్ర, దానికి మేము బలవ్వాలా? కుదరనే కుదరదు. ముందు వెళ్ళిపోండి అని వాళ్ళు తరిమేశామండి. సో యుఎన్, వరల్డ్ బ్యాంక్, మీకు ఇలా అమెరికా, యూకే ఎవరైనా సరే వినే సిచ్యువేషన్లో మేము లేం. ఎందుకు? నువ్వు తీవ్రవాదాన్ని సపోర్ట్ చేస్తున్నావు, తీవ్రవాదానికి స్పాన్సర్ చేస్తున్నావు. దానిని ఆపకుండా నువ్వు ఇలాగ మమ్మల్ని బెదిరిస్తే అసలు బెదిరించే కెపాసిటీ నీకు ఉందా? సో ఇవాళ మనం అదే అడుగుతున్నాం. కాబట్టి చీనబ్ రివర్ దాని చుట్టూరుతో ఉండే డ్యాములు ఎంత ఫాస్ట్గా నిర్మాణము చెయ్యాలో చేసి మొత్తము గేట్లు మూసి చుక్క నీరు కూడా పాకిస్తాన్కి వెళ్లకుండా మనం ఆపుతున్నాం. సో దీనివల్ల ఏంటండి అంటే అక్కడ రైతులు వ్యవసాయం ఇది కాదండి, ఒక మంచి స్టోరేజ్ ఫెసిలిటీ లేదు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులు. ఏ రోజైనా ప్రజల కోసం నువ్వు ఆలోచించావా? రైతుల కోసం ఆలోచించావా? లేదు. ఎవరు ఎంత ఫండ్స్ ఇచ్చినా ముందు పాకిస్తాన్ ఆర్మీ, తరువాత పాకిస్తాన్ ప్రభుత్వము, ఈ నాయకులు మొత్తము పంచుకొని ₹1 కూడా రైతుల కోసం వీళ్ళు ఎప్పుడు కేటాయించలేదండి. ఇవాళ రైతుల కోసం మొసలి కన్నులు కారుస్తూ ఉంటే మీకు ముందు ప్రజలండి, ప్రజలు తిరుగుబాటు చెయ్యాలి. వెస్ట్ బెంగాల్ గురించి అదే మాట్లాడుతున్నా. 15 ఏళ్ల పాటు జరిగిన కుట్రలు ఇవాళ ఒక్కొక్కటి బయటపడుతున్నప్పుడు దేశ రక్షణ ఏమి కావాలి, నేషనల్ సెక్యూరిటీ ఏం కావాలి ఆలోచించాలి కదా. ఇది ఏ రోజు కూడా అంటే మీకు పాకిస్తాన్ ఆర్మీ ఎంత దారుణంగా ఉంటుందంటే సొంత ప్రజల మీదే బాంబులు వేస్తారండి. అలాంటి దరిద్రము ఉన్నప్పుడు ఈ ప్రజలు ఏం చేయగలరు? సో మీ దేశంలో ఒక సివిల్ వార్ రావాలి, మీరు తిరగబడాలి. ఏ రోజైనా మా గురించి మీరు ఆలోచించారా? ఇది రావాలనే మనం ఈ పని చేస్తున్నాం. ఒట్టి తీవ్రవాదాన్ని నమ్ముకొని ఎంతకాలము నువ్వు నీ పబ్బము గడుపుకుంటావు? కుదరదు కదా అని చెప్పి అడిగిన రోజు మీకు పాకిస్తాన్ బాగుపడుతుంది. అంతవరకు మనం ఏ లెవెల్లో వీళ్ళని శిక్షించాలో మొత్తం అన్ని గేట్లు మూసేసాము. చీనబ్ రివర్ వద్ద ఉండే డ్యాములంతా కూడా క్లోజ్ అయిపోయాయి. వాళ్లకు చుక్క నీరు లేదు అంటే పాకిస్తాన్ పరిస్థితి ఏమిటి? సో ఏ స్థాయిలో ఆ దేశము కొలాప్స్ అవుతుంది? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.